తప్పకుండా మనం ఏదైనా చేయగలిగింది చేస్తానని చెప్పిన ముందు నుంచి కూడా ఇప్పుడే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరన్నా అడిగినా కానీ మీకు కూడా చెప్తారు. బాలరెడ్డి గారి గారికి పోతే ఏదన్నా చేయగలిగింది, ఏదన్నా హెల్ప్ చేస్తారనేది వాళ్ళకి తెలుసు. నేను చెప్పనులే, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒకరేనే కాదు, వేరే పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా. ఒక ఏపీఎన్ఆర్టీ ద్వారా ఈరోజుకి కూడా ఎన్నో గత కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు పడినారు మన వాళ్ళంతా అక్కడ. కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేదానికి. ఎందుకంటే ఇంటికి పోతే మనం అవతలకు పోతే బతికితే సార్లే అనే విధంగా, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మీకు తెలుసు, ఇండియాలో కానీ కోవిడ్లో కానీ ప్రపంచమంతా అతలాకుతలం అయింది. ఆ రోజుల్లో కూడా ఒక ఏపీఎన్ఆర్టీ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి, ఆ రోజు కూడా ఆ స్పెషల్ ఫ్లైట్లో పెట్టినప్పుడు కూడా నేను జనసేన వాళ్ళు వచ్చినారు, టీడీపీ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చినారు. మేము కూడా 1-2 ఫ్లైట్లు పెట్టుకోవాలనే కానీ నేను చెప్పి గవర్నమెంట్ మన ఏపీఎన్ఆర్టీ ద్వారా గవర్నమెంట్కి చెప్పించి వాళ్ళకి కూడా అరేంజ్ చేయించినాం. మనమే పార్టీలు, కులాలు, మతాలు అనేది మన నాయకుడు ఏ విధంగా చెప్పినాడో అదేవిధంగా ఈ రోజుకి కూడా, ఆ రోజు కానీ ఈ రోజు కానీ 2019 సంవత్సరం పడిన నుంచి కానీ ఏ ఊరన్నా రాని, ఏ పార్టీ వాళ్ళు అన్నా రాని, మనం ఏదైనా చేయగలిగింది ఖచ్చితంగా చేసి వాళ్ళకి పంపిస్తాం అనేది నేను చెప్పేది కదా. వేరే వాళ్ళు మీరు కూడా అడగవచ్చు. కోవిడ్లో ఎన్ని పార్టీలు ఉన్నారు, ఎప్పుడన్నా కావచ్చు, మీరు కూడా అడగండి. బాలరెడ్డి గారికి పోతే ఏమన్నా ఎప్పుడన్నా మీరు ఏ పార్టీ, మీరు ఏ కులం, మీరు ఏంది అనేది ఎప్పుడు నేను క్వశ్చన్ చేయను. మనం చేయగలిగింది చేయాలంతే. ప్రజెంట్ ప్రభుత్వం ఉంది, ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, అంతేగాని ఎలక్షన్ టైంలో పార్టీ, ఎలక్షన్ తర్వాత ప్రజలంతా మనం ప్రజలకు సేవ చేయాలి.